కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు ఎలక్షన్ ముందు మేనిఫెస్టో పెట్టిండ్రు. వికలాంగులకు 4,000 పెన్షన్ 6,000 ఇస్తామన్నారు. వితాంతువులు ఒంటరి మహిళలకు, గీతా నేత కార్మికులకు 2,000 నుంచి 4,000 చేస్తామన్నారు. అప్పటి నుండి 2 సంవత్సరాల కాలం గడుస్తున్నా అని కూడా వాళ్ళ మీద ఏమాత్రం సిద్ధశుద్ధి లేకుండా వివరిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఎవరు కూడా ప్రస్తావన తీసుకురావడం లేదు. దానికి గాను పద్మశ్రీ గ్రహీత, అవార్డు గ్రహీత మందకృష్ణ మాదయ్య గారి ఆదేశాల మేరకు కలెక్టరేట్ ముట్టడి చేసిన మొన్న ఇవాళ ఎంఆర్ఓ ఆఫీసు ముట్టడి చేసి డీటీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే రేపు 20 తారీఖు రోజు నుంచి ప్రతి ఒక్క గ్రామంలో కార్యాలయం ముట్టడి చేసి అక్కడ ఉన్న కార్యదర్శికి మెమోరాండం ఇస్తాం. అలాగే ఈ నెల 28 తారీఖు రోజున చలో హైదరాబాద్ వికలాంగుల సింహగర్జన ఉన్నది. దానికి ఇక్కడ మందమర్లు ఉన్నటువంటి వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, అలాగే గీతా నేత కార్మికులందరూ అక్కడికి వచ్చి ఆ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మేనిఫెస్టోలో పెన్షన్లు పెంచుతామని మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి మందుకు ఎక్కువ ఛార్జీలు పెంచే సోయిన రేవంత్ రెడ్డికి పెన్షన్లు కూడా పెంచే గుర్తుండాలని చెప్పి మేము మనవి చేస్తున్నాం. ఖచ్చితంగా పెన్షన్లు పెంచాలని, వాళ్ళ వికలాంగులను కానీ వితంతులను కానీ ఆదుకోవాలని మా యొక్క వినతి.